మేడారం జోరు ఈ పాటికే సందడి సందడిగా సాగుతుంది. పుట్ల కొద్ది పబ్లిక్ తోని సమ్మక్క సారలమ్మలకు మొక్కులు అందుతున్నాయి. పోయిన తాప కోరికలు కోరుకున్నోళ్ళు మహాజాతర పురాగశాల కాకముందే మేడారం చేరుకొని తులావారం వేసి బంగారం అప్పచెప్తారు. అయితే 28 నుంచి 31 దాకా ఆ తల్లులు గద్దెలకు చేరే రోజులు మాత్రము ఇసుక పోసిన రాలనంత మంది వస్తారు కాబట్టి బందోబస్తు గట్టిగా చేయాలి కదా. అందుకే షెయ్యి సర్కారు భద్రత ఏర్పాట్లకు టెక్నాలజీని గట్టిగానే వాడుతురట. అంతమందిల పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు తాపిపోవుడు కామను. ఇక మైక్ల కాడికి పోయి ఒర్రి ఒర్రి అలా కినరాక జాతర సంబరం మొత్తం అంత మండల కలిసేటట్టు పరిశాన్లు ఎందుకని తప్పిపోయిన వాళ్ళని దొరకబట్టనికి జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తారట. అంటే పస్రా తాడ్వాయి తోవల కౌంటర్ల కాడ ముసలోళ్ళు పిల్లల వివరాలు తీసుకొని వాళ్ళ చేతులకు క్యూఆర్ కోడ్ ఉండే జియో ట్యాగ్ ను వాడతారు. ఒకవేళ వాళ్ళు తప్పిపోతే దాన్ని స్కాన్ చేస్తే అయిపోయా మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఎంబటే ఇంటోళ్ళకి అప్పచెప్పొచ్చు. అంతేకాదు డ్రోన్లు సీసీ కెమెరాలు హీలియం బెలూన్లు 13,000 మంది పోలీసులు అబ్బో అంత భారీగా ప్లాన్ చేస్తుంది సర్కారు. కాబట్టి ఈ తాప జాతరకు ఏ రంది లేకుండా పైలంగ పోయినర్రి.